సింహం మరియు పులి, మాయాబావి తెలివైన కుందేలు. ఒక అడవిలో ముఫాసా అనే సింహం మరియు అధీరా అనే పులి నివసిస్తూ ఉంటాయి. అవి అడవిలోని జంతువులతో స్నేహభావంతో మెలుగుతూ ఉంటాయి. ఆ అడవిలో వేసవి రావటంతో నీటి కష్టాలు మొదలవుతాయి. అన్ని జంతువులు నీళ్లు లేక చాలా కష్టాలు పడుతూ ఉంటాయి. కొన్ని జంతువులు చనిపోతూ ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కార మార్గం కోసం ముఫాసా దగ్గరకు అన్ని జంతువులు వస్తాయి. ఏంటిది, అందరూ ఒకేసారి వచ్చారు? ఏమైనా సమస్య వచ్చిందా? అవును మహారాజా, ఈ మండు వేసవిలో నది ఎండిపోవటంతో నీళ్లు కరువయ్యాయి. మాకు వేరే దారి చూపించండి. మీరు ఒక పని చెయ్యండి. మన అడవిలో తూర్పు వైపు వెళ్తే ఒక బావి ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళినట్లయితే మీకు ఆ బావిలో నీళ్లు దొరుకుతాయి. అలాగే మహారాజా, మేము వెళ్ళి ఆ బావి ఎక్కడుందో వెతికి నీళ్లు తాగుతాం. అలా జంతువులన్నీ ఒక పాడుబడిన బావిని కనుగొంటాయి. కాని ఆ బావిలో ఒక సైతాను ఉందని ఆ అమాయకపు జంతువులకు తెలియక వాళ్ళక్కడికి వెళ్లటంతో అక్కడ ఆ బావిలో నుంచి ఆ సైతాను మాట్లాడుతుంది. రండి, ఈ బావిలో మంచి నీళ్లు ఉన్నాయి. మీరు ఈ నీళ్లు తాగండి. రండి, బావి దగ్గరకు రండి. ఎవరు మాట్లాడేది? ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు అని ఆ బావి వద్దకు వచ్చి తొంగి చూడగానే ఆ సైతాన్ బేర్ని లోపలికి లాగేసుకుంటుంది. దాంతో భయపడ్డ మిగతా జంతువులు అక్కడి నుంచి పారిపోతాయి. ఈ విషయాన్ని ముఫాసాకు తెలియచేస్తాయి. మహారాజా, అది ఒక మాయా బావి. అందులో సైతాన్ నివసిస్తుంది. మేము ఆ బావి దగ్గరకు వెళితే అది మా ప్రాణాలు తీస్తోంది. మీరే దీనికి పరిష్కార మార్గం కనుగొనాలి. మేము దాహంతో ఆ సైతాన్కి బలికాక తప్పదు. ఈ విషయం తెలియని ఒక ఆవు ఆ బావి వద్దకు వెళ్లి దాహంతో ఆ బావి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాహం దాహం, ఎండలు మండిపోతున్నాయి. నాకు గుక్కెడు నీళ్ళివ్వండి. రా రా, ఈ బావిలో నీళ్లున్నాయి, వచ్చి తాగు అని చెప్పి ఆవు బావిలోకి తొంగి చూస్తుంది. సైతాను ఆవుని బావిలోకి లాగేసుకుంటుంది. జంతువులంతా జరిగిందంతా ముఫాసా అధీరాలకు తెలియచేయటంతో ముఫాసా అధీరా ఆ బావి దగ్గరికి వస్తాయి. సైతాను ఆ బావిలో నుంచి, రండి రండి మహారాజా, ఈ బావిలో మంచి నీళ్లున్నాయి, వచ్చి తాగండి. తాగి మీ దాహం తీర్చుకోండి. ఎవడ్రా నువ్వు? మా అడవిలోకొచ్చి మా బావిలో దాక్కుని మా అడవి జంతువుల్ని చంపుతావా? నిన్ను ఇప్పుడే హతమారుస్తాను. నువ్వు నన్ను హతమార్చలేవు. ఈ బావిలో నుంచి నేను బయటికి రానుగా. మహారాజా, మనం ఒక పని చేద్దాం. ఈ బావిపై బండరాళ్ళు పెడదాం. అప్పుడు ఊపిరాడక ఆ సైతాన్ని చనిపోతుంది. సరే, మనమిద్దరం బలంగా ఉన్నాం కాబట్టి మనిద్దరమే ఈ పని చేద్దాం అని చెప్పి బావి పైన ఒక పెద్ద బండరాయిని తెచ్చి పెడతారు. కానీ లోపల ఉన్న సైతాను, మీరు ఎంత పెద్ద బండరాయి పెట్టినా నాకు ఏమీ అవ్వదు. మీరు నీళ్లు లేక చస్తారు. నేను ఈ బావి నుంచి బయటికి రావటం అసాధ్యం. మీరు నన్ను బయటకు తీయలేరు. నేను బయటకొచ్చానంటే మీ చావుని మీరే చూస్తారు. మరి ఈ సైతాన్ని అంతమొందించటం ఎలా? దీనికి పరిష్కార మార్గం ఏంటి? మహారాజా, ఈ సమస్యకి పరిష్కార మార్గం నేను చెప్తాను. చెప్పు. ఈ సమస్యకు పరిష్కార మార్గం కావాలి. నువ్వు చెప్తే ఈ అడవిలోని జంతువులకి నువ్వు ప్రాణం పోసినట్లవుతుంది. ఏమీ లేదు మహారాజా, మీరు బావిపై పెద్ద రాయిని పెట్టడం కన్నా ఆ రాయిని తీసేసి ఆ బావి చుట్టూ మంటలు పెట్టండి. అప్పుడు ఆ వేడికి తాళలేక ఆ సైతాన్ బయటకు వస్తుంది. అప్పుడు ఆ మంటల్లో కాలి బూడిదవుతుంది. సరైన సలహా ఇచ్చావు. నేను అధీరా కలిసి ఈ బావి చుట్టూ మంటలు పెడతా అని చెప్పి ముఫాసా అధీరాలు ఆ బావి చుట్టూ మంటలు పెట్టడం ప్రారంభిస్తాయి. అమ్మో, మంట! బాబోయ్, మంట!
ఈ వేడిని నేను తట్టుకోలేకపోతున్నాను. అయ్యో, ఎవర్రా బావి చుట్టూ వంటలు పెడుతున్నారు? నేను పైకొచ్చానంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాను. మర్యాదగా మంటలు ఆర్పండి. నీకు దమ్ముంటే బయటకు రారా, నీ చావు నా చేతుల్లో ఉంది అని ముఫాసా అనటంతో కోపంతో ఆ సైతాను ఒక్కసారిగా బావి నుంచి బయటకు రాగానే మంటల్లో కాలి బూడిదైపోతుంది. దాంతో జంతువులన్నీ ఒక్కసారిగా హర్షాతిరేకాలతో ఆనందంగా ఎగురుతూ ఉంటారు. ఇంతలో వర్షం రావటంతో జంతువులన్నీ సంతోషంగా ఆ బావిలోని నీళ్లు తాగుతూ వేసవి కష్టాలను మర్చిపోతాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. దెయ్యం తోడేలు మరియు మాయారెక్కల సింహం మధ్య యుద్ధం. ఒక అడవిలో ముఫాసా అనే సింహం తన రాజ్యాన్ని చక్కగా పాలిస్తూ ఉండేది. కాలా అనే ఒక తోడేలు అన్యాయంగా ప్రతి జంతువుని చంపి తినేది. మిగతా జంతువులన్నీ ముఫాసాకు ఈ విషయాన్ని రాజు అనే ఏనుగు చెప్పసాగింది. మహారాజా, మన అడవిని మీరు చక్కగా పరిపాలిస్తున్నారు, కానీ ఆ కాల మన అడవిలోని జంతువులన్నిటినీ తినేస్తున్నాడు. మీరు ఆ కాలాను అంతమొందించకపోతే ఇక ఈ అడవిలో ఎవరూ మిగలరు. మీరే ఏదైనా చొరవ తీసుకుని ఆ కాలాను కట్టడి చెయ్యాలి. ఆ కాలా బ్రతికుండటం మంచిది కాదు. ఆ కాలా ఎక్కడుంటాడో నాకు చూపించు రాజు. రండి మహారాజా, నేను మీకు ఆ కాలాను చూపిస్తాను. ఏంటి కాలా, నీకు మదం ఎక్కువైందా లేకపోతే మతి తప్పిందా? నా అనుమతి లేకుండా నా రాజ్యానికొచ్చి నా జంతువుల్ని చంపుతావా? ఇదేమైనా నీ అయ్య జాగీరా? రా, నిన్ను కూడా చంపి ఈ రాజ్యాన్ని నేను కైవసం చేసుకుంటాను. తప్పైపోయింది, నన్ను క్షమించి ప్రాణాలతో విడిచిపెట్టు. మళ్ళీ నీకు కనిపించను. వెళ్ళు, మళ్ళీ ఈ అడవిలోకి గాని ఈ దరిదాపుల్లో కాని ఎప్పుడైనా వచ్చావో ప్రాణాలతో మిగలవు అని చెప్పగానే అక్కడ్నుంచి కాలా అవమాన భారంతో చాలా దూరంగా వెళ్ళిపోయి తనకి జరిగిన అవమానాన్ని తలుచుకొని చింతిస్తూ మాయా దుష్టహైనాల దగ్గర చేరి వారితో ఇలా అంటాడు. స్నేహితులారా, నేను చాలా మంచివాణ్ణి. నన్ను ఆ ముఫాసా రాజ్య బహిష్కరణ విధించాడు. నన్నందరూ శత్రువులాగా చూస్తున్నారు. మీరు నాకు సహాయం చెయ్యాలి. మిత్రమా, నీకు మా నుంచి ఏ సహాయం కావాలి? అడుగు, నీ కోరిక నెరవేరుస్తాను. మీకు చాలా మాయా విద్యలు తెలుసు కదా, నాకు కూడా అవన్నీ నేర్పించండి. ఆ దుష్ట విద్యలన్నీ నేర్చుకుని ఆ ముఫాసాని అంతమొందించి ఆ అడవిని కైవసం చేసుకుంటాను. అప్పుడు మీరు నేను కలిసి ఆ రాజ్యంలోని జంతువులని రోజుకొకటి తినచ్చు. అప్పుడు మనకు ఎవ్వరూ ఎదుర్రారు. అలా దుష్టహైనాలు కాలాకి దుష్ట విద్యలు నేర్పిస్తాయి. అలా కాలా ఒక భయంకరమైన దెయ్యపు తోడేలుగా రూపుదిద్దుకుంటుంది. మాయ మంత్రాలు చేయటం, క్షణంలో మాయమైపోవటం, తను తలుచుకుంటే ఎదుటివారిని అమాంతంగా గాలిలోకి లేపటం, ఇలా ఎన్నో దుష్ట విద్యల్ని నేర్చుకుని తిరిగి ముఫాసాపై పగ తీర్చుకోవటానికి వస్తుంది. ముఫాసా, ముఫాసా, ఎక్కడున్నావు? ఈరోజు నీ పని అయిపోయింది. ఏంటి కాలా, మొన్న క్షమించి వదిలేస్తే మళ్ళీ వచ్చావు? ఈసారి నా చేతుల్లో నీ చావు ఖాయం. ఎవరి చేతుల్లో ఎవరి చావు రాసిపెట్టుందో నువ్వే చూద్దుగాని నీ చావు అంత సులువుగా నేను రానివ్వను. నిన్ను నీ భార్య బిడ్డలకి దూరం చేసి నువ్వు కుల్లి కుల్లి ఏడ్చి చచ్చేలా చేస్తాను. అదే నా కోరిక. కాలా ముఫాసా భార్య పిల్లల్ని తన మాయమంత్రాలతో అమాంతంగా గాలిలోకి లేపి తను కూడా గాల్లోకి లేచి కొంత దూరం పోయిన తర్వాత మాయమైపోతుంది. ఏంటి వింత నాటకం? నా భార్య పిల్లలు ఏమైపోయారు? ఆ భయంకరమైన దెయ్యపు కాల ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు నా భార్య పిల్లని ఎక్కడని వెతకను? వారు నా దగ్గరికి సజీవంగా మళ్ళీ తిరిగి వస్తారా? కంగారు పడకండి మహారాజా, మీరు మంచి చేశారు కనుక మీకు మంచి జరుగుతుంది, కానీ చెడు జరగదు. మీ భార్య పిల్లలకు ఎలాంటి హాని జరగదు. నన్ను నమ్మండి. మరిప్పుడేం చేద్దాం? మన అడవిలో మాయా చెట్టు వద్దకు వెళ్లి అడుగుదాం. ఆ మాయా చెట్టు మీకు తగిన పరిష్కార మార్గం చూపిస్తుంది. అలా ముఫాసా రాజు ఇద్దరూ కలిసి మాయా చెట్టు దగ్గరికి వెళ్తారు. ఇక ముఫాసా జరిగిందంతా మాయా చెట్టుకి చెప్తాడు.
ఇదంతా విన్న మాయా చెట్టు ముఫాసాతో ఇలా అంటుంది. ముఫాసా, ఈ అడవికి నీవు మహారాజు. నీవు భయపడొద్దు. నేను నీకు అద్భుత శక్తులిస్తాను. ఆ శక్తులతో నీవు దుష్ట శిక్షణ శిష్టరక్షణ చెయ్యి అని దీవిస్తుంది మాయా చెట్టు. వెంటనే ముఫాసా తెల్లటి రెక్కలు గల మాయాసింహంగా మారిపోతుంది. వెంటనే గాలిలోకి ఎగిరి తన భార్య పిల్లలు గల ప్రదేశానికి చేరుకుంటుంది. అక్కడ ఆ భయంకరమైన దెయ్యపు తోడేలుతో మహాయుద్ధం చేసి చివరకు ఆ భయంకరమైన దెయ్యపు తోడేల్ని చంపి తన భార్య పిల్లల్ని రక్షించి తిరిగి తన రాజ్యానికి సంతోషంగా తీసుకుని వస్తుంది. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.